మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ శుభ సాయంత్రం. రాజస్థాన్కి వెళ్ళి ఒక సక్కదాళ్ళ ముచ్చట పట్టుకొచ్చిన గమ్మత్తుంది ముచ్చట. ఏనే ప్రయత్నం చేయరు, నేను చెప్పే ప్రయత్నం చేసి ఎక్కసేపు ఏం చెప్పను, జరసేపలు చెప్తా. 2018లో పెళ్లి అయిందట. ఆడంగిడంగా 3-4 ఏళ్ళు సక్కదానంగా చిలక గోరెంక లెక్క కాపురం చేసుకోరట. వీళ్ళు ఏం వ్యాపారం చేసేదంటే తేనెతీగల వ్యాపారం చేసేదంట, పెళ్ళమ్మోడు ఇద్దరు కలిసి. మరి ఏడ పంచాయతీ వచ్చింది ఏమో తెలియదు, కానీ పెళ్ళం అయితే మొగనీసి పెట్టిపోయిందట. ఎక్కడ పోతుంది, 4 రోజులు పోతుంది వస్తుంది అనుకొని మొగడు ఎదురు చూసి కూడా కూర్చున్నట. 4 రోజులు పోయింది, 8 రోజులు పోయింది, 12 రోజులు పోయింది, నెల అయిపోయింది, వస్తలేదు. కానీ ఇంటికి రానే వచ్చినాయట పత్రాలు. ఏం పత్రాలు? ఇడాకుల పత్రాలు వచ్చినాయట. ఆయన పేరు వచ్చేసి ఏమో కృష్ణకుమార్ దకాడు. ఈ కృష్ణకుమార్ దకాడు ఇంటికి విడాకుల పత్రాలు వచ్చినాయట. గట్టి చదువు వచ్చినోని చూడు అని చెప్పి చూసినట. చూసినాక ఏముందల్లా, నీ భార్యనంట నువ్వు ఏది మన వరకట్నం కింద వేధిస్తున్నావంట, అందుకోసమని నీకు ఇడాకుల నోటీసులు పంపించిందయ్యా. మరి ఇడాకులు అంటే ఇయ్యాను అంటే, నేను ఏనాడు వెళ్ళబెట్టలేదు, ఈ ముచ్చట తెలియదు, ఈ పాపం తెలియదు, నాకు ఉత్తపుణ్యాన్ని నన్ను బదనం చేసిపోయింది నా పిల్లం, దీనికి ఎట్లా బుద్ధి చెప్పాలనుకొని చిన్న ప్లాన్ వేసిండట. దాంట్లో కేసు ఉంటుంది కదా, 498A అంట కేసు. ఇట్టగాదు అట్టగాదు అనుకున్నట్ట. అత్తగారి ఇంటికి ఎదురుగా పోయిండట. అత్తగారి ఇంటికి ఆడికి పోయి ఒక మందం జాగా చూసుకున్నాడు. ఇంటి ఎదురుగానే గనం ముందర జాగా చూసుకొని చిన్నపాటి హోటల్ ఓపెన్ చేసిండట. హోటల్ ఓపెన్ చేసి 498A హోటల్ ఇచ్చట చాయ్ కాఫీ అమ్మబడును, జబ్ తక్ న్యాయ మిలేగా తబ్ తక్ చాయ్ బేస్తే రహేగా అని బోర్డు పెట్టిండట. నాకు న్యాయం దొరకనంత కాలం ఈ చాయ్ అమ్ముతూనే ఉంటాను, న్యాయం దొరికితేనే వెళ్ళిపోతా అని పెట్టిండట. ఇటు నిరసన కార్యక్రమం ఉన్నట్లు పెట్టినట్టే ఉన్నది, నిరాహార దీక్ష చేస్తున్నట్టే ఉంటుంది, ఛాయ లెక్క. ఇక చూడు అని గిరాకీ చల్లగా ఉండే అదృష్టం మామూలుగా లేదనుకో రాదురి. ఎప్పుడు చూసినా గిరాసాలు కడుతుంది కూడా తీరకలేదంట. ఎప్పుడు చూడు ఓళ్ళు కాకుండా వాళ్ళు వచ్చేదేనా ఆ కేసు పేరు చూసే వస్తారు కదా, అరే ఇదేదో కథ ఉన్నట్టు అసలు ఏమైంది అంటే వచ్చిన కల్లా చెప్తున్నాడు ముచ్చట. నా పిల్లలు నన్ను ఇచ్చిపెట్టిపోయింది, ఎందుకు ఇచ్చిపెట్టిపోయింది అంటే ఇంకొక ఎందుకు ఇచ్చిపెట్టిపోయింది, నేనంటే వరకట్నం వేధిస్తున్నట్ట లేకపోతే కొడుతున్నట్ట అని పోయింది. అయ్యా మరి నీ పిల్లని దేవుదంటే ఏదో ఊరు లేదో ఎదురుగా ఉన్నది నా పిల్లమే అని చెప్తున్నట్ట. పొద్దుగాల లేవంగానే మొగం పిల్లని చూస్తున్నట్ట, పిల్లం మొగడు చూస్తున్నట్ట. మరి రాంగ మరి ఇద్దరు కలిసిపోతారా ఉడవిక్తారా మనకు తెలియదు. కానీ ఈయనకి మాత్రం ఐడియా మాత్రం బల బ్రహ్మాండంగా తోచింది. ఎవడన్నా చెప్పిండా తనకు వచ్చిందా మనకు తెలియదు. ఇంకా నినాదాలు, జబ్ తక్ న్యాయం మిలేగా తబ్ తక్ చాయ్ బేస్తే రహేగా, న్యాయం దొరికినంత కాలం చాయ్ అమ్ముతూనే ఉంటా. ఇక చూసి 2వ నాడు కేసు కొట్టేస్తట్టే ఉందా. కానీ రాజస్థాన్కి వెళ్ళి వచ్చింది కా ముచ్చట ఉంటాయి ఇక.